ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. 89వ కీర్తన 21వ చరణము. దేవుని యొక్క హస్తము ఈ దినమున నీకు నాకు మనందరికీ తోడై ఉంటుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి మనందరము మన 2 చేతులను పైకెత్తి ఈ వాగ్దానమును ప్రతిరోజు గుర్తు చేస్తూ మనవి చేస్తూ ఆ యొక్క వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడని నమ్ముతూ దేవునికి ప్రార్థన చేసి చూడు. దేవుని యొక్క హస్తము ప్రతి దినము నీకు తోడై ఉంటుంది. ఎల్లవేళలా నీ కష్టకాలమందు నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి చోట దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ శత్రువు నీ మీద విజయం పొందకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన బాహుబలము నిన్ను బలపరుస్తుంది. ఎంతగా బలపరుస్తాడు అని అంటే నీ చుట్టూ అలుముకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఆయన యొక్క బాహుబలము చేత అవన్నీ లయమైపోతాయి, చిత్తుగా ఓడిపోతాయి. దేవుడు గనక నీకు తోడై ఉంటే నువ్వు ఏ ఒక్క సమస్య నుంచి కూడాను వాటిని చూసి భయపడిన అవసరం లేదు. ఆయన హస్తము నీకు తోడుగా ఉంటే కొండలాంటి సమస్యనైనా సరే నువ్వు ఎదిరించగలవు, వాటిలో నుంచి జయం పొందుకోగలవు. ప్రతి ఒక్క విషయంలో మనం దేవునికి ప్రార్థన చేయవలసింది ఒకటే ఒక విషయం మనం ప్రార్థన చేయాలి. అది ఏంటి అంటే, దేవా నాకేదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయండి. నీ బాహుబలము చేత నాకు ఆ ధైర్యాన్ని నాకు దయచేయమని అడగాలి. ఎప్పుడు చూసినా మనకున్నటువంటి ఆ సమస్యలు తీసేయి నాయన, నాకున్నటువంటి ఎప్పుడు తొలగిపోతుంది అని నువ్వు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటావో అంతే గొప్ప బలముతో నువ్వు దేవుని ప్రార్థించి అడుగు. దేవా ఈ యొక్క సమస్యని ఎదుర్కొనే శక్తిని, ఆ శోధని జయించే శక్తిని నాకు దయచేయండి. శోధన వచ్చినప్పుడు ఓర్పు సహనము కలిగినటువంటి మనస్సును నాకు దయచేయండి తండ్రి అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి ఒక్క చోట ఆయన బాహుబలము చేత నిన్ను బలపరుస్తూ నీకు తోడుగా ఉండి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రము నాయన. మీ యొక్క బాహుబలము చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకై మీకు స్తోత్రము దేవా. మీ యొక్క హస్తము ఎడతెగక మాకు తోడై నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రం దేవా. తండ్రి ఎడతెగక నిత్యము నాయన ప్రతి క్షణము మీ యొక్క హస్తముతో మీ రెక్కల కింద భద్రపరుస్తున్నందుకై మీ యొక్క పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. దినమంతయు మీ కాపుదల కింద భద్రమించేయండి, దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క బాహు చేత మమ్మల్ని రక్షించండి దేవా. కాపాడుతున్నందుకై మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఏ శత్రువును మా మీద జయం పొందకుండా మీ యొక్క హస్తముతో మమ్మల్ని కాపాడుతున్నందుకై మీ పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా ఎవ్వరు ఏ ఒక్క విరోధి మా ఎదుట నిలవకుండా తండ్రి వారిని తరిమి కొడుతున్నందుకై మీకు స్తోత్రము దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, కోర్టు సమస్యల నుంచి విడుదల కలిగించండి. నేను బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహాలు జరిగించండి, బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, యేసు నామములో సహాయం చేయండి, ప్రాధేయపడుతూ ఉన్నాం దేవా. ఉద్యోగాలు దయచేయండి తండ్రి. నేను పరీక్షలకు వెళ్తున్న వారికి మంచి విజయం కలగాలి నాయన, సహాయం చేయవ తండ్రి. మీ బాహు చేత ప్రతి ఒక్కరి విషయంలో మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క కృపలో భద్రపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు, వారికి కుటుంబాలలో శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.